మాజీ మంత్రి మల్లారెడ్డి తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తే చేపట్టేందుకు మల్లారెడ్డి సిద్ధమంటున్నారని తెలుస్తోంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అన్నట్లుగా 2014లో మల్కాజ్గిరి నుండి టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం గూటికి మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తే చేపట్టేందుకు మల్లారెడ్డి సిద్ధమంటున్నారని తెలుస్తోంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో మల్కాజ్గిరి నుండి టీడీపీ తరపున ఎంపీగా మల్లారెడ్డి గెలిచారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. తరంగిణి, ఇక మరి గతంలో పాలమిన పూలమిన అనే ఒక డైలాగ్తో పాపులర్ అయిన చామకూర మల్లారెడ్డి మరొకసారి కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు. మరి కాంట్రవర్సీ కామెంట్స్కు కేరాఫ్గా ఉన్న మల్లారెడ్డి గతంలో తాజా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా మరి తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే మరి బీఆర్ఎస్ పార్టీలో మరొకసారి మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే పలుసార్లు ప్రయత్నించారు. సీఎంకు సన్నిహితుడైన మరి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఇప్పటికే పలుమార్లు మంతనాలు సాగించారు. ఇక మల్కాజ్గిరి ఎమ్మెల్యేతో పాటు మరి తాను కూడా పార్టీలో చేరతామని చెప్పి మరి సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి కాస్త ఆ సమయంలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక తన ప్రయత్నాలు కూడా మరి ఎప్పటికప్పుడు చేస్తున్న మల్లారెడ్డి మాత్రం ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ గూటి నుంచి కాంగ్రెస్లోకి చేరతారనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్లో కొంత అతనికి కాలం కలిసి రాలేదు. అయితే తాజాగా మరి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించడం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మరి జగన్ వైసీపీ పార్టీపై ఘన విజయం సాధించడంతో మరి మరొకసారి కూడా తాను మొదటి నుంచి ఏదైతే పార్టీలో ఎమ్మెల్యేగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి అలాగే మల్కాజ్గిరి ఎంపీగా కూడా టీడీపీ పార్టీ నుంచి గెలిచిన చామకూర మల్లారెడ్డి మరొకసారి మరి సొంత గూటికి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు కేసీఆర్తో తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్తూనే మరొక వైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఆయన పలు ప్రయత్నాలు చేశారు. సో ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టిన నేపథ్యంలో ఎలాగైనా కానీ కొంత మరి తాను గతంలో ఇప్పుడున్న సీఎంపై రేవంత్ రెడ్డిపై కూడా మరి ఘాటైన విమర్శలు చేశాడు. తీవ్రమైన పదజాలంతో మరి గతంలో మరి చాలా సంచలనాలు క్రియేట్ చేసిన మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తనకు అవకాశం రావట్లేదని మరి ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ జనసేన కూడా బీజేపీతో కలిసి ముందుకెళ్తామని ఇటు పవన్ కళ్యాణ్ కొండగట్టులో చెప్పడం కావచ్చు, అలాగే చంద్రబాబు మరి తెలంగాణ టీడీపీ భవన్లో చెప్పడంతో పాటు ఇక మరి మల్లారెడ్డికి కొంత లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఆయన టీడీపీలో చేరేందుకు ఇప్పటికే మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మరి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. సో ఈ భేటీలో ఖచ్చితంగా మరి తెలంగాణలో కూడా మరి టీడీపీ రాజకీయంగా మరొకసారి కూడా పునర్వైభవం కోసం ఖచ్చితంగా మరి కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పిన మాటల్లో సారాంశం అయితే మరి మల్లారెడ్డి వంట పట్టించుకున్నట్టు తెలుస్తుంది. సో ఆ మాటలను మరి తాను కూడా ఆ టీడీపీలో చేరి మరి పూర్తిస్థాయిలో తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కూడా చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఇక మల్లారెడ్డి లాంటి ఆ వ్యక్తి ఆర్థికంగా కూడా
మరి టీడీపీ పార్టీకి అవసరం ఉంది. సో కొంత మరి పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా పార్టీని నడపడానికి మరి ఆర్థికంగా అన్ని రంగాల్లో మరి రాజకీయంగా అనుభవం ఉన్న మల్లారెడ్డి మరి ఒకవైపు రేవంత్ రెడ్డి విమర్శించినప్పటికీ ఇక టీడీపీలో చేరేందుకు అయితే మరి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. మరి ఏదేమైనప్పటికీ కూడా మల్లారెడ్డి తాను ఖచ్చితంగా మరి తనకున్న కాలేజీల విషయంలో కావచ్చు, తర్వాత ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న కొన్ని ప్రతిఘటనలు కావచ్చు, వీటన్నిటిని తట్టుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీలో తనకు పూర్తి స్థాయిలో మరి హామీ లభిస్తలేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులను మరి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా తాను కూడా ఒక పార్టీ అధ్యక్షుడు కావాలని భావిస్తున్నట్టే తెలుస్తోంది. ఇదే క్రమంలో టీడీపీలో చేరేందుకు మరి అవసరమైతే తన మేడ్చల్ ఎమ్మెల్యే పదవి కూడా మరి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మరి హాట్ కామెంట్స్తో ఎప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా ఉండే చామకూర మల్లారెడ్డి మరి మరొకసారి టీడీపీ అధ్యక్షుడిగా అయిన క్రమంలో ఇప్పటికే మరి బాబు పవన్లో చేసిన కామెంట్లకు మరి పూర్తి స్థాయిలో మరి తెలంగాణలో టీడీపీ ఏదైతే మరి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో కూడా గట్టి పోటీ ఇచ్చే దిశగా కూడా ముందుకు నడిపేందుకు కూడా మరి ఆ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మల్లారెడ్డి మరి ముందుకు వస్తున్న క్రమంలో మరి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మరి మల్లారెడ్డి చేరిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. తరంగిణి. శ్రీనివాస్, మరి మల్లారెడ్డి నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల రియాక్షన్ ఎలా ఉండొచ్చు అంటారు? మల్లారెడ్డి టీడీపీలో చేరతారనే విషయంలో ఇప్పటికే మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దీని పట్ల మరి ఆయన గతంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి కూడా ఇప్పటికే పలు ప్రయత్నాలు చేశారు. అవి ఫలించకపోవడంతో మరొకసారి మరి రేవంత్ రెడ్డి దగ్గర కొంత మరి ఆయనకు ఏదైతే గతంలో విమర్శలు చేసిన ఏదైతే ఆ ప్రభావం ఉంటుంది కనుక ఇక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మరి కండవ కప్పుకునే అవకాశం లేదు. సో ఆ విధంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసినట్లయింది. ఈ నేపథ్యంలోనే మరి గతంలో మరి టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి మరి ఒకే పార్టీలో కలిసి పనిచేశారు. దాని ప్రభావం మూలంగా మరి కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా తనకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక మరి చంద్రబాబు లాంటి వ్యక్తి అండతోనే టీడీపీ పార్టీలో చేరడమే ఇప్పుడు తనకు పూర్తి స్థాయిలో శ్రీరామ రక్ష అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక మరి కేంద్రంలో ఉన్న బీజేపీ, అలాగే మరి ఏపీలో కూటమిగా ఉన్న జనసేన, టీడీపీ కూడా తెలంగాణలో మరొకసారి కూడా రాజకీయ అరంగేట్రం చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి చామకూర మల్లారెడ్డి వంటి మరి వ్యక్తులు కూడా టీడీపీకి అవసరము. సో ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక మరి చామకూర మల్లారెడ్డి మరొకసారి కూడా మరి సంచలనమైన కామెంట్స్తో టీడీపీ పార్టీలో చేరిన తర్వాత మరొకసారి సంచలన రాజకీయాలకు తెరలేపే అవకాశం ఉంటుంది. తరంగి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.